ప్రైజ్ ద లార్డ్. దేవుడు కరుణ చూపింతే తప్ప తప్పించుకునే మార్గం లేదు. ఇక్కడ అవిధేయత స్థితిలో ఎందుకని చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం, దేవుడు వదిలేస్తూ ఉంటుంటాడు అని చూసినట్లయితే, ఒక వ్యక్తి తను భక్తి శ్రద్ధలతోటి విధేయతతోటి సాధించాడు అనుకోండి, అప్పుడేంటి, ఏదో కష్టపడి సంపాదించినట్టు ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగినటువంటి వాడు. ఇదే చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ రోమపత్రిక 11వ అధ్యాయం మనం చదివినట్లయితే స్పష్టంగా 31వ వచనం నుంచి చూసినట్లయితే, అటువలే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడలా కరుణ చూపవనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసి బంధించి ఉన్నాడు అంటున్నారా? ఆ అవిధేయత స్థితిలోనే మూసి బంధించి ఉంచేస్తాడంట, అట్లా ఉంచేస్తాడంట. అంటే వాళ్ళ విధేయత చూపించి మేము విధేయులం కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించాడు అని చెప్పుకునే అలా పలికేటువంటి ఛాన్స్ లేకుండా అవిధేయత స్థితిలోనే ఉంచేస్తాడంటాడు. ఈరోజు చాలామంది పలికేటువంటి మాటలు ఏంటంటే, నేను బలంగానే ఉంటాను కదండి, నేను నీతిగానే ఉంటాను కదండి, నేను మంచిగానే ఉంటాను కదండి, కాబట్టి నా పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి అన్నారు ఎవరు నాతోటి. నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నీ పిల్లలకి మంచి సంబంధం వస్తుంది అనుకుంటున్నావు నువ్వు. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అంటే పెద్ద విలువైనటువంటి ఏమి కాదు అవి. మనం ఎంత నీతిగా ఉన్నాను, కానీ దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం నీతిగా ఉండాలి, కానీ మన నీతిని బట్టి కార్యాలు జరుగుతాయనేటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ. వింటున్నారా? మనం ఎంత దాన ధర్మాలు ఏది చేసినా కూడా అవి ఏవి కూడా దేవుని రాజ్యానికి మన నీతికి ఏమి కూడా అర్హతను తెచ్చిపెట్టేటువంటివి కాదు. ఈ సత్యాన్ని మీరు అంతా తెలుసుకోవాలన్నమాట. మరి అలాగైతే ఎందుకు బ్రదర్ నీతిగా జీవించడం ఎందుకు? ఇంకా అలాంటప్పుడు ఎందుకు మరి పరిశుద్ధంగా జీవించడం ఎందుకు? రోడ్డు మీద నువ్వు నడుస్తున్నప్పుడు ఎడం పక్కన వెళ్ళాలి. ఎవరు లేరని కుడి పక్కన వెళ్తానంటే, నువ్వు రోడ్డు పక్కన వెళ్ళేది ఎవరి కోసమో కాదు, నీ కోసం. అర్థమవుతుందా? ఎడమవైపు నడిచి వెళ్ళమనేది ఎందుకనంటే, ఏదన్నా వాహనం వచ్చి నేను గుద్దకుండా, నీకు ప్రమాదం జరగకుండా, నీ సేఫ్టీ కొరకు, నీ గమ్యస్థానం క్షేమంగా చేరుకునేటువంటి నిమిత్తం ఆ రూల్ తప్ప రోడ్డు కోసం కాదు, రోడ్డు మీద వచ్చే వాహనాల కోసం కాదు, నీ కోసం. ఇది తెలియకపోవటం వల్ల చాలామంది రోజున నేను దేవుడి కోసం చాలా చేస్తున్నానండి, నేను దేవుడికి పని చేస్తున్నానండి, దేవుడికి మరి చాలా చేస్తున్నానండి, నేను దేవుడు పని చేస్తున్నానండి. దేవుడు పని చేయటం ఏంటి? దేవుడి పని ఏమైనా ఉన్నదా? గమనించాలి. దేవుడికి అవసరత ఏమైనా ఉన్నదా? ఆయన అంటాడు సమాప్తం. చూపించరా? యోహాను సువార్త చదివినట్లయితే మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చదివినట్లయితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితునని యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో ఉండగా పలికిన మాటలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఏం చేశాడంటే దేవుడు పరిపూర్ణంగా, సంపూర్ణంగా, హల్లెలూయా, ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ ది ఆన్ ద ఎర్త్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ విత్ తో గేవెస్ట్ మీ టు డూ. అంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా, ఫుల్ఫిల్డ్గా. మరి ఇప్పుడు చెప్పండి, నేను దేవుని పని చేస్తానండి, దేవుని కోసం చేస్తున్నానండి చెప్పాలి. ఎందుకు చేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ 3 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకోసం? దేవుడి కోసమా? కాదు. చెప్పాలి మీరు ఎందుకు చేస్తున్నారు ఇవంతా కూడాను. చాలామంది నాకు ఫోన్ చేసి పిల్లలు లేదని బాధపడుతుంటారు. బ్రదర్ చాలా కాలమైంది పిల్లలు లేరు అంటారు. ఎందుకనమ్మా అంటే వాళ్ళు చెప్పేటువంటి బాధ ఏంటంటే, నాకు పిల్లలు లేకపోవటం వల్ల నా తోడుకోవడాలని తక్కువ అంచనేస్తుంది, నాకు పిల్లలు లేకపోవటం వల్ల సమాజంలో నన్ను అందరూ కూడా అవమానిస్తూ ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు అలాగ అంటున్నారు, కాబట్టి ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకని పిల్లలు లేరు అనేటువంటి బాధ వాళ్ళకి లేదు. ఇంతకని దానికంటే ఆ బాధ ఏంటంటే, పిల్లలు లేరు అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు చూడండి, మాటలు, సూటిపోటి మాటలు, అవి బాధ అనిపిస్తున్నాయంట. ఇది నాకు
తెలిసినటువంటి విషయం అనమాట. అంటే నేను చాలామందితో మాట్లాడినటువంటి మాటల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, బ్రదర్ పిల్లలు లేరని బాధ లేదు కానీ వాళ్ళే చెప్పారు. వింటున్నారా? పిల్లలు లేరని బాధ లేదు కానీ ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా స్నేహితులు, ఏది పెళ్ళైంది ఎంతకాలమైంది, ఇంకా లేదా, ఇంకా కలిసి వాళ్ళదా, ఇలా వాళ్ళు అడిగేటువంటి సూటుపోటి మాటల వలన చాలా బాధ అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు పిల్లల్ని కనాలనుకుంటున్నది ఎందుకని, వాళ్ళ మాటలకి మూటలు కట్టాలి, వాళ్ళ మూతులు ముయించాలి, వాళ్ళ నోళ్ళు ముయించాలి అనే ఉద్దేశంతో. ఓకే, సరే, అర్థమైంది కదా నా యొక్క ఆలోచన విధానం. ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే, ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే సాక్ష్యాల్లో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చాలా శక్తివంతమైంది అని చెప్పి ఒక సాక్ష్యం, అందరు సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి అనేక మంది ఏం చేశారంటే, బ్రదర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగా అడిగారు. చెప్పాము ఇలాగని. చాలామంది ఈరోజు కూడా వచ్చింటారు కొంతమంది. ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, అసలు ఎందుకని ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లోకి రావాలనుకుంటున్నారు అని అడిగితే ప్రతి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మాకు చాలా అప్పులు ఉన్నాయండి. వింటున్నారా? మా పిల్లలకి వివాహాలు జరగట్లేదండి, మా వ్యాపారం అభివృద్ధి చెందట్లేదండి, మా ఆయన గారికి జాబ్ లేదండి, నాకు సరిగ్గా ఆరోగ్యం ఉండటం లేదండి. కాబట్టి అనేక సమస్యల్లో చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాము. కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడాలంటే 3:30 ప్రేయర్లు చాలా శక్తివంతమైన ప్రార్థన ఉందంట కదండి, చాలా శక్తి ఉన్నదంట కదండి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో పాలు పంచుకోవాలనే ఆశతోటి మేము మీకు కాల్ చేస్తూ ఉన్నాం, మేము మిమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నాం, మాకు ఆ లింక్ ఇస్తారా, ఆ యొక్క అర్థమైందా? ఈరోజు చాలామంది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకని 3:30 ప్రేయర్ చేస్తున్నారు, ఎందుకని ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, ఎందుకని దేవుని సందులో గడుపుతున్నారు అంటే అంతా కూడా మన స్వార్థం కోసమే, ఇండైరెక్ట్గా కదా, అంతా కూడా స్వార్థం కోసమే. ఇంక ఈ మధ్యన మేము ఏదో స్తుతిని పరిచయం చేసాం కాబట్టి కొంచెం అక్కడ అరగంట అన్న దేవునికి స్తోత్రం స్తుతి అన్న వెళ్తుంది. అంతకుముందు అయితే ఏంటి, దేవా నా సమస్య తీరి దేవా, నా అప్పు నుంచి విడిపించి దేవా, చెయ్యి దేవా, ఎప్పుడు చేస్తావు దేవా, నువ్వు చూసే దేవుడు కదా దేవా, నేను ఇలా బాధపడుతున్నా నువ్వు చూస్తూ ఊరుకుంటావా దేవా, నువ్వు దేవుడే కదా దేవా, ఎందుకని దేవా ఇలా విడిచిపెట్టేస్తావు మమ్మల్ని, ఎందుకని మమ్మల్ని ఆలకించట్లేదు, మా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు, ఇదే కదా అంతా కూడా. చెప్పాలి, ఇదే కదా అంతా కూడా ఇంతకాలం చేసింది. ఇంకా మేము ఏం చేసాం, ఇది కదమ్మా కొంచెం ఈ యొక్క విధానం మార్చేద్దాం, ఎప్పుడు మన బాధలే కాదు, దేవుడు కూడా ఒక బాధ ఉన్నది ఏంటంట, దేవుడు బాధ తీర్చాలి మనం. ఏంటో బాధ, అందరూ నా దగ్గర వచ్చి అడుక్కుంటున్నారు కానీ అందరూ కూడా ఆనందించట్లేదు, అందరూ నన్ను మహింపరచట్లేదు. అసలు మనిషిని ఎందుకు చేశాను నేను, నన్ను మహింపరిచిన నిమిత్తం ఈ మనిషిని చేస్తే అసలు కాన్సెప్ట్ మర్చిపోయారు, అసలు పక్క వెళ్ళిపోయింది, అడుక్కోవటం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా అది చేయి ఇది చేయి ఇది చేయి ఇది చేయి, సమస్యలు ఇరుక్కుపోవటం, ఐహికమైన విచారాల చేత బంధించబడిపోయి ఎప్పుడు ఇదే అడుగుతున్నారు. పైగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను ఇంకా ఏదో చెయ్యాలి అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన విషయాలు మీరు గమనించాలి ఈరోజు. ఇంకా యేసయ్య ఏదో చెయ్యాలి, ఏదో చేస్తాడు అనేటువంటి కాన్సెప్ట్లో ఈ మనోనేత్రాలు తెరవబడకుండా చూస్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు మన యేసు ప్రభువు వారే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 17:4 మీరు చదివినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చేశాను, భూమి మీద నిన్ను మహిమపరిచేశాను, అంతా కూడా అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంట, మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. దేవా ఈ దేవా, చెయ్యి దేవా, సహాయం చేయి దేవా, విడిపించి దేవా, నాకు ఈ కార్యం చేయి దేవా. మరి వచనం ఏమైనట్టు ఇప్పుడు చెప్పాలి. ఎక్కడంటండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఎక్కడంటే ఇది పైగా భూమి మీద, మనం ఎక్కడన్నా భూమి మీద ఉన్నాం అంటే భూమి మీద నీకు నాకు కావాల్సింది. సరే ఇదంతా కాదు, ఆదికాండంలోకి వచ్చేసేయండి. ఆదికాండం 1వ రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, 5వ రోజు ఏం చేశాడు, 6వ రోజున కూడా కొన్ని చేశాడు. అన్నయ్య నాకర్ని ఎవరిని చేశారు, చిట్ట చివరగా మనిషిని చేశాడు. గమనించాలి, మనిషిని చేశాక ఆ మనిషికి ఓహో నదులుంటే బాగుంటాయి, ఆ మనిషికి చెట్లుంటే బాగుంటాయి, ఆ మనిషికి మంచం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు చేశాడా?
మా ఊర్లో నేను చూసినంత కాలంలో చిన్నతనంలో బాత్రూమ్లు ఉండేటువంటివి కాదు ఎవరికైనా కూడా. ఎవరైనా కన్సీవ్ అయినటువంటి వారు మరి చాలా ఇబ్బంది పడేటువంటి వారు చాలా దూరం ఆ మట్టిలో జాగ్రత్త వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను ఒక డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే మ్యారేజ్ అవ్వక ముందే, అంటే ముందుగా నేనేంటంటే ఇల్లు కట్టుకొని అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నాక అప్పుడు వివాహం చేసుకోవాలి, ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. దేవుడు హృదయవాంఛను తీర్చాడు, అన్నీ ముందే కట్టుకోగలిగాను నేను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే దేవుడు మనిషికి అన్నీ ముందు చేసి మనిషిని తర్వాత చేశాడా, మనిషిని చేశాక మనిషికి కావాల్సినవన్నీ చేశాడా? ఈ సత్యం తెలితే మీరు ఇంకా అడుక్కోరు. ఇంకా అదేంటి బ్రదర్, బైబిల్ అంతా కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి తప్పనిసరిగా చేస్తానంటున్నాడు. మీరు అడగకనే పొందుకొనక విన్నారని చెప్పి దేవుని వాక్యంలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కదా. మరి మీరేంటి అడగొద్దు అంటారేంటి? అసలు మనం అడగకపోతే దేవుడికి ఎలా తెలుస్తుంది? అబ్బో, తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను చూశానని దేవుడు అంటున్నాడు. అడగండి, వద్దని అంటలేదు నేను, కానీ అడిగి ఆగిపోవద్దు, ఇంకొక అడుగు ముందుకేయండి. దేవా ఇవన్నీ అడిగాను కదా, పొందుకొని విన్నాను అని ఒక మాట అనండి. ఇక్కడ మనం గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ యోహాను సువార్త 17:4 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద నేను చేయవలసింది పైగా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువ వేయబడలేదు, జరగందే జరిగిపోయినట్టుగా చెప్తున్నాడు ఆయన. సమస్తము చేసేసాను, ఇంకా చేశాడా? సమాప్తం అనే మాట అనలేదు ఇంకా ఆయన. సిలువ మీద చెప్పాడు ఆ మాట కదా, సమాప్తం అని చెప్పేసి, నా ఆత్మను అప్పగిస్తానని చెప్పి. కానీ ఇంకా అంతా అవేమి జరగకపోయినా సరే ఏమన్నాడు, భూమి మీద నాకు ఇచ్చిన పని అంతా కూడా నేను సంపూర్ణంగా చేసి నిన్ను మహిమ పరిచేశాను. ఎక్కడ జరిగింది ఇదంతా కూడా? ఆత్మలోకంలో జరిగిపోతుందన్నమాట. హల్లెలూయా, దేవుడు చేసేసాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? యేసు ప్రభువు మానవ రూపంలో మనిషిగా ఇంకా తిరుగుతూ ఉన్నాడో, మనిషిగానే ఉన్నాడో, ఏమీ లేదు అక్కడ. ప్రాసెస్ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 17:1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కొనెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చినటువంటి వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరులందరి మీద ఆయన అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. హల్లెలూయా అని చెప్పి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నిన్ను నేను మహింపరిచేశాను, నువ్వు నన్ను మహింపరచు. ఇది కాన్సెప్ట్. నువ్వు చేయవలసింది ముందు చేయి, దేవుడు చేయవలసింది ఆటోమేటిక్గా చేస్తాడు. తట్టుడి, నువ్వు తట్టు ముందు తీస్తాడంట దేవుడు. చూసారా, నువ్వు తడితే దేవుడు తీస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది నువ్వు చేయి, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. బ్రదర్, ఎంత ట్రై చేసినా ఏ మ్యాచెస్ రావట్లేదు బ్రదర్, ఎంత ట్రై చేసినా ఏ ఉద్యోగం సక్సెస్ అవ్వట్లేదు బ్రదర్, ఎంత ట్రై చేసినా అది. కానీ అన్ని ట్రై చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నావా? అన్ని ట్రై చేస్తున్నా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? బ్రదర్ చేస్తున్నాను, ఎప్పటి నుంచి? 4 రోజులు బట్టి చేస్తున్నాను బ్రదర్. 4 రోజులు చదివి కరెక్ట్ అవుతావా? అమ్మ ఇలా చేయాలని చెప్తే మీరు చెప్పినట్టు చేస్తున్నాను. ఎప్పటి నుంచి అమ్మా? 4 రోజులు అయింది. చూసారా, నీకు 14 సంవత్సరాల వాడు పిల్లలు లేరు, దేవుని మహాకృపను కన్సీవ్ అయ్యావు. 14 సంవత్సరాల వాడు పిల్లలు లేరని చెప్పి 14 రోజులు పిల్లలు పుడతారా? లేదు కదా, ప్రాసెస్సే. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ప్రియులరా, ఈ సత్యం తెలిసిన రోజున నీ జీవితంలో కార్యం నువ్వు స్వతంత్రించుకుంటావు. కానీ మన ఆలోచన ఏంటి? దేవుడు చేస్తాడులే. దేవుడు చేసేసాడు. నువ్వు స్వతంత్రించుకోవడానికి నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, నీ ఆత్మ యొక్క విశ్వాస లెవెల్ పెరగాలి. హల్లెలూయా, నీ విశ్వాస సామర్థ్యం పెరగాలి. చూసారా, విశ్వాస పరిమాణం చెప్పిన, విశ్వాస సామర్థ్యం చెప్పిన, నీ నమ్మిక చెప్పిన, ఇవన్నీ యేసు ప్రభువు మాటలే. నీ నమ్మిక చెప్పిన,
హల్లెలూయా. చూసారా, దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను మహింపరిచేశాను, నువ్వు నన్ను మహింపరిచేదేవా. హల్లెలూయా. చెప్పండి, మీరు ఎంతమంది దేవా ఎర్లీ మార్నింగ్ లేచాను, మొదటి గంట నీకు ఇచ్చేసాను, కాబట్టి ఈరోజు నీ ప్రొటెక్షన్ నాకు ఇస్తున్నందుకు వందనాలు, నీ దేవదూతలు నాకు నియమించినందుకు వందనాలు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నువ్వు చదవవలసింది నువ్వు చదువు, నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిపేర్ అవ్వు. ఏ ప్రశ్న ఇచ్చినా అవలేలుగా రాస్తాం, ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయ్యావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మానేసేసి అమ్మా అంత స్వార్థపూరితమైన భక్తే కదా, జీవితం అంతా స్వార్థపూరితమేమంది. ఏంటి బ్రదర్ అలాగంటారు? దేవుడు అన్నవాడు ఇవ్వాలి, మనం తీసుకోవాలి, మనం తప్పు చేయాలి, దేవుడికి క్షమించాలి, అంతే కదా. అమ్మ ఎంత జ్ఞానవంతులో చాలామంది. దేవుడు ఏం చెప్పాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమంటే మనం ఏం చేస్తాం? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకం. మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గర నుంచి లాజర్ ఏం చూసాడంటే ఆయన రొట్టె ముక్కలు పడతాయని చూసాడంట. మనము లాజర్ లాగానే ఉన్నాం ఈ రోజున. ఏంటి, దేవుడి దగ్గర చేయన అద్భుతం పడుతుందా? దేవుడి దగ్గర చేయన ఆశీర్వాదం వస్తుందా? దేవుడి దగ్గర చేయన కార్యం జరుగుతుందా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మనం చేసే ప్రతి ప్రార్థనలో, ప్రతి పనిలో స్వార్థమే ఉన్నది, నో డౌట్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గడిపేది ఎందుకని? ఈరోజు అంతా హ్యాపీగా ఉంటుందంట, ఏ సమస్య వచ్చినా జయింతామంట. ఓహో, లేకపోతే నువ్వు చెయ్యు కదా. అది ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసిన వాళ్ళకి అందరికి అప్పులు తీరాయంట, కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం. చూసారా, ట్రయల్ రూమ్ ఉంటుంది కదా మనకి బట్టలు మార్చుకోవటానికి. ఒకసారి ట్రైల్ వేద్దాం, సెట్ అయిందంటే కొనుక్కుందా, లేకపోతే పడేసి వచ్చేద్దాం అక్కడ, అంతే కదా. ఆ ట్రయల్ రూమ్ పక్కన చూడండి 3, 4, 5 టబ్బులు ఉంటాయి, నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే అందరూ ట్రై చేస్తారు, సెట్ అవుతుంది, అక్కడ పడేసిపోతారు, ట్రై చేస్తారు, సెట్ అవుతుంది, పడేసిపోతారు. అలాగే ఈ రోజున చాలామంది ఈ 3:30 పీరియడ్ ఏం చేస్తారంటే ట్రై చేస్తారు, సెట్ అవుతుంది, పక్కన పడేసిపోతారు. ఎందుకంటే నేను చూశాను కదా, కొన్ని వేల మంది, దగ్గర 2,200 మంది వరకు ఆ మార్నింగ్ 3:30 లైవ్ ఏం చేశారంటే ట్రైల్ వేశారు, ఫిట్ అవ్వలేదు. ఇది మనకి ఫిట్ అవ్వదు, ఇది మనకి సెట్ అవ్వదు, ఇది మన సైజు కాదు, ఇది ఈ 3:30 ప్లేది మన వల్ల కాదు. 3:30 పోనీ చేయలేని వాళ్ళు ఏమంటారు? చూసారా, అందరి ద్రాక్ష పళ్ళు అంట, పుల్లనంట. కాబట్టి 3:30 చేతిని దేవుడు ఆలకింతాడా? చెప్పాడా దేవుడు అలాగా? 3:30 చేయమని చెప్పాడా? నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఎప్పుడు? ఏ టైం అయినా ఇస్తాడు దేవుడు, ఎప్పుడు చేసినా ఆలకింతాడు దేవుడు. ఇది మీ బాస్ దగ్గర అనొచ్చు కదా. ఆఫీస్లోకి వెళ్ళి పొద్దున 8 గంటలకు వస్తేనే జీతం ఇస్తావా? ఏ టైంకి వస్తున్నా నువ్వు, ఏ టైంకైనా వస్తాను నేను, ఏ టైంకైనా వస్తాను, పని చేస్తాను నేను. 8 గంటలకు వస్తేనే పనా, 10 గంటలకు వస్తే నేను చేయనా అని అక్కడ ఎందుకు అడగరు? 8 గంటల కంటే ఆ 1000 ముద్ర రేటకి 7:50కి వెళ్ళి అక్కడ నుంచి ఉంటాం మనం లైన్లో. ఒకవేళ లేటు పడ్డదంటే 3 లేట్లు కడితే ఒక లీవ్ పడుతుంది, శాలరీ కట్ అయిపోతుంది. సరే, ఎంత భయము. కానీ ఇక్కడ ఎవరు కట్ చేయట్లేదు కదా దేవుడు మన దగ్గర. రకరకాల ప్రశ్నలు వేసి ఇంతలా ఉండాలా, ఎంత కష్టపడాలా, ఎంత మార్నింగ్ లేవాలా. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంటాయి. బాధ కలుగుతాయి మరి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, కొంతమందికి సమస్య వస్తుంది, ట్యాబ్లెట్లు రాసిస్తారు, సరే ఈ వాడిని వెళ్ళిపోతారు, అయిపోయింది, సింపుల్. కొంతమందికి ఏంటంటే సమస్య కొంచెం తీవ్రదాయకంగా ఉంటుంది, వాళ్ళకి 2 ఇంజక్షన్లు చేయాలి, ఇక్కడ ఇంజక్షన్, కొంచెం నొప్పి అనుకుంటూ రావాలి. కొంతమంది సమస్య ఏంటంటే తీవ్ర రూపం దాల్చింది, ఆపరేషన్ చేయాలి, చీరాల పొట్ట. సో డాక్టర్ ఒక్కడే, ట్రీట్మెంట్ మాత్రం మారిపోయింది. ఎందుకని? డాక్టర్ని బట్టి మారిందా? పేషెంట్ని బట్టి మారిపోయింది. పేషెంట్ పరిస్థితిని బట్టి, పేషెంట్కి ఉన్న రోగాన్ని బట్టి ఆ యొక్క ఏమంటారు, అది ట్రీట్మెంట్ విధానం మారిపోయింది. అలాగే ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనం చేసేటువంటి ప్రార్థన లేకపోతే మన విశ్వాస బలీవులు, మన ఆలోచన విధానాన్ని బట్టి మన కార్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చేసినా కూడా మన ప్రార్థన విధానంలో ఏముంటుందంటే ఎప్పుడు కూడా అడుక్కోవటమే ఉంటుంది. దేవుడిని ఏదో కదిలించాలి, మెదిలించాలని చెప్పి ఉపవాస ప్రార్థన ఉంటే దేవుడు కదిలించబడతాడంట.
కన్నీళ్ళు కారిస్తే అసలు దేవుడు దాటిపోడంట. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ? అంటే నీ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడిని ఎలాగో లాగని ఉం? నీ వైపు తిప్పేసుకుని నీ సమస్యలు తీర్చేసుకుని ఒక దండం పెట్టేద్దాం దేవుడికి, అంతే కదా చేసేది. సమస్య తీరకు ఉద్యోగం వచ్చాకో లేకపోతే పిల్లలు పుట్టాకో గర్భఫలం వచ్చి ఏం చేస్తారో కృతజ్ఞత కూడిక, అన్నీ తీరాక కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ, బైక్ ఎక్కి దింపేసాక ఏం చేస్తాం, థ్యాంక్ యూ బాయ్ అంటాం చూడండి. అలాగా దేవుడు ఉద్యోగం ఇచ్చాకో ఎన్నాళ్ళు కష్టపడతావు, నువ్వు బాధపడతావు, శ్రమ పడతావు, చూసి దేవుడు విశ్వాసంలో బలపడ్డాక ఇద్దరులైనా ఆగుతాడు దేవుడు. అక్కడికి లేట్ చేస్తారనమాట. ఎందుకని లేట్ అయిపోతుందంటే ఇందుకనే ఇంత లేట్ చేసి ఇస్తే అప్పుడు దేవుడు ఇంకా బలపడతారు కదా, విశ్వాసంలో బలపడతారు కదా, బలపడ్డాక ఇస్తే నిలబడతారు కదా అని చెప్పి దేవుడు ఆలోచన చేసి నీ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా సరే, ఎన్ని శ్రమలు వస్తున్నా సరే, వాటిలన్నిటిలో నువ్వు జాగ్రత్తగా జయించుకుంటా వచ్చి స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు ఆయన పాదాలు హత్తుకుని ఉంటావనే ఉద్దేశంతో స్ట్రాంగ్ అయ్యాక దేవుడు నీకు ఇస్తాను. కానీ అప్పుడు ఏం చేస్తావు, ఎంత స్ట్రాంగ్నెస్ ఎప్పుడైతే జాబ్ వచ్చిందో, ఎప్పుడైతే పెళ్ళి అయిందో, ఎప్పుడైతే పిల్లలు పుట్టారో, ఎప్పుడైతే నీ భార్యాభర్తలు కలిశారో ఇంకంతే దేవుడిని పక్కన పెడతారు. బైబిల్ని మూసి జిప్పు పెట్టి సెల్ఫ్లో పెడతారన్నమాట. అంటే అయిపోయింది, బాయ్ బాయ్ సీ యూ. నిజమే కదా నేను చెప్పేది. అందరూ ఆల్మోస్ట్ అలానే చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం చూసింది ఏంటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, డాక్టర్ గారు ఎలాగున్నారు చూద్దారని, లేకపోతే డాక్టర్ గారికి ఏదో ఇబ్బందులు ఉన్నా డబ్బు సాయం చేద్దామని వెళ్తామా? అస్సలు మరి ఎందుకు వెళ్తాం? డాక్టర్ని తిట్టుకుంటాం కూడా మనం, ఎంత బిల్లు వేసాడు, ఎంత చేపు ఉంచాడు, సంతోషంగా వెళ్ళం కదా. ఈరోజున అలాగే చాలామంది హాస్పిటల్కి వచ్చినట్టు దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకని? వాళ్ళకున్న సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి, వాళ్ళకున్న బాధ నుంచి బయటపడటానికి. హల్లెలూయా. దేవుడికి ఆహారం ఏంటి తెలుసా? స్తుతి. కాబట్టి ఇక్కడ స్తుతిలో రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. నిరీక్షణ స్తుతి అంటే ఏంటంటే నీకు అద్భుతం జరగలేదు కాబట్టి జరిగింది అని చెప్పేసేసి ఒక నిరీక్షణతోటి స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇంకొక రకమైన స్తుతి ఏంటంటే దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి స్తుతించడం. దీంట్లో నీకు ఏ విధమైనటువంటి సమస్య లేదు, ఇబ్బంది లేదు, దేని గురించి కాదు. దేవుడిని ఎలా స్తుతిందామంటే దేవుడు ఏమైనాడు, ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇందులో అడుక్కోవటం లేదు, పొందుకోవటం లేదు, ఏమీ లేదు. ఇంకా ఏం చేస్తున్నావు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు. ఇది దేవునికి మహిమార్థమైన స్తుతి. ఇంకో రకమైన స్తుతి ఉంటుంది. ఏంటది? నీకు ఉద్యోగం రావాలి కదా, దాంట్లో ఎలా స్తుతింతాను? థ్యాంక్ యూ జీసస్ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలేసా, థ్యాంక్ యూ జీసస్ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలేసా. ఇది కూడా స్వార్థపూరితమైన స్తుతే ఒక విధంగా చెప్పాలంటే. దేవుని స్తుతిస్తున్నావు కానీ ఎందుకని? నాన్న నువ్వు చాలా మంచాడు, నువ్వు చాలా మంచాడు అంటే ఎందుకని? 10 రూపాయలు ఇస్తాడని. అంతే కదా. లేకపోతే నాన్నకి హెల్ప్ చేస్తుంటావు నువ్వు వెళ్ళి. ఇప్పుడు మా పిల్లలకి డబ్బులు దాచుకోవటం నేర్పించావు అనమాట. డబ్బులు ఊరికిని రాకూడదు కదా. ఇల్లంతా తుడిస్తేను, లేకపోతే ఈ అన్ని సర్దుకుంటేను, బుక్స్ అన్ని సెల్ఫ్లో పెడితే రూపాయి ఇస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? అన్ని పని చేసి నాన్న రూపాయి అంటే పనులన్నీ చేసేది ఎందుకని? అలా రూపాయి కోసం. చూసారా? అంటే మన కాన్సెప్ట్ ఏదైనా వాళ్ళకి బాధ్యత నేర్పాలని అనుకున్నప్పటికీ వాళ్ళంతా చేసేది ఎందుకనంటే రూపాయి కోసం. కాబట్టి ఈరోజు మనం స్తుతిస్తూ ఉన్నాం. చాలామంది ఫోన్ చేసి అడిగేది ఏంటి తెలుసా? బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, నేను ఎలా స్తుతించాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ సమస్య నుంచి బయటపడాలంటే దేవుడిని నేను ఎలా పొగడాలి, అంతే కదా. దేవుడు కూడా చెప్పాడు కదా, నన్ను కనపరచువని నేను కనపరుస్తాను, నన్ను గనపరచువని నేను కనపరుస్తాను. స్తుతించడం అంటే అంతే కదా, గనపరచడమే, దేవుని మహింపరచడమే, ఎగ్జాల్ట్ చేయటమే. హల్లెలూయా. చాలా సత్యాలు ఈ రోజున దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. మీ బంధువులు స్నేహితులు ఎవరైనా ఉంటే ఈ యొక్క వాక్యం చేత వెలిగించబడనివ్వండి, వాళ్ళని వెలిగించండి. ఈరోజు చాలామంది టీచర్స్ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను టీచర్ అవ్వాలని చెప్పి బీఎస్సీ బీఈడీ చేసి
రోజుకు 18 గంటలు చదివి మరి ఆ యొక్క డిఎస్సి రాసినప్పుడు వచ్చేసింది అనుకున్నాం. నాకు అందరం ఊరంతా రాలేదు. ఎవరు కానీ అడిగితే నేను కూడా చదువుకున్నాను, డిఎస్సి రాలేదండి. దేవునికి స్తోత్రం, మంచిదైంది. అదేంటి మీకు డిఎస్సి కానీ వచ్చుంటే ఆ చిన్న చిన్న పిల్లలకి పాఠాలు చెప్పుకుంటే అక్కడే ఉండిపోదురు మీరు. అది రాలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని ఎంతమందికి, మాలాంటి టీచర్స్ అందరికీ, మీలాంటి వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. అనేక మందిని బలపరుస్తున్నాడు, వేల మందికి ఉపయోగకరంగా చేశాడు. కానీ ఆ రోజే మీరు టీచర్ అయి ఉంటే అక్కడే చిన్న స్కూల్లోనూ అక్కడే ఉండిపోదురు మీరు. ఫస్ట్ టైం కదండి నాకు జాబ్ రాలేదనే, నాకు టీచర్ జాబ్ రాలేదని ఆ టీచర్ గారు సంతోషపడుతుంది. నాకు చాలా నవ్వు వచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరైనా అలాగంటే అమ్మాయి జాబ్ రాలేదు దేవునికి స్తోత్రం అంటే మీకు ఎలాగుంటుంది కదా. మీకు జాబ్ రాకపోవటమే మంచిది. ఎందుకంటే మీకు జాబ్ రాకపోవటం వల్ల దేవుళ్ళు ఈరోజు బలంగా వాడబడుతున్నారు. అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అనేక వందల వేల లక్షల మందిని దేవుని వైపు నడిపించగలుగుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం వచ్చిన యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంట. జస్ట్ 1 minute, ఛార్జింగ్ అయినట్టున్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి మన పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది మాత్రం మర్చిపోద్దు ఎప్పటికీ కూడా, అది ఎప్పటికీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ జీసస్. నరుని హృదయంలో ఆలోచన అనేకమైన యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుంది. కాబట్టి ఇది ఆయన తీర్మానం నా పట్ల. ఈ తీర్మానం కాదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని జాబులు చేసినా, ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని ఇల్లు కొన్నా, ఎన్ని చేసినా కూడా ఏదో వెలితి అనిపిస్తుంది. కానీ అది దేవుని చిత్తంలో ఉన్నటువంటి దానిలో మనం ముందుకెళ్తుంటే నీ చేతిలో చిల్లి గవ్వలేకపోయినా కూడా ప్రపంచాన్ని జయించినంత ఆనందం నీలో ఉంటుంది. హల్లెలూయా. ఆ పీస్, ఆ ఆనందం నేను అనుభవిస్తున్నాను ఈ రోజున. హల్లెలూయా. ఎందుకంటే అసలు నేను ఎక్కడుంటానో, ఏం చేస్తానో ఎవరికి తెలీదు. నేనంటే తెలియనటువంటి వారు ఈరోజు నీ పరిచయాన్ని ప్రోత్సహిస్తూ, చేయండి బ్రదర్ మేము సపోర్ట్కుంటాం అని అనేక మంది టీచర్స్ వచ్చి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజున మనకు మీటింగ్స్ పెడతా ఉన్నాం. మరి రాబోయే రోజులు ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంటుంటాయి, విస్తరించబడుతుంటుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పెడుతున్న ప్లేసెస్ సరిపోవు, గ్రౌండ్స్ పట్టవు, విస్తారమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలుగుతామా? నక్షత్రాలాగా దేవుడు నీతిమంతులు ఏం చేస్తారంట? ఆకాశంలోని జ్యోతిలో నిరంతరం ప్రకాశిస్తారంట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని స్తుతించడం నీ డ్యూటీ, నీ బాధ్యత, నీ యొక్క గోల్, నీ గమ్యం. అది దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అంతేకాని దేవుడు నీకు ఏం చేస్తాడో దాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం ఈ రోజున. మంచిదే, తప్పని కాదు. కానీ ఎర్లీ మార్నింగ్ స్తుతి అలా ఉండదు. నువ్వు చేసినందుకు వందనది ఎట్లా అది ఉండదు. దేవా నాకు అది చేయి, ఇది చేయని ఉండదు. లాస్ట్లో వస్తుంది అది. ఫస్ట్ ఏంటి తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో. దేవా అత్యున్నతమైన సింహాసనాసీనుడా, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఓ జీవము కలిగిన తండ్రి, ఆకాశం మహాకాశం పట్టణం చేయాలని దేవా నీకు వందనాలు ఇసే అని చెప్పి మనం ఏం చేస్తాం? స్తుతి సింహాసనం వేస్తాం. ఆ స్తుతి సింహాసనం ఏది మన అక్రతల కొరకు, మన అవసరతల కొరకు, మన సమస్యల కొరకు అడిగేటువంటిది ఉండదు అసలు మ్యాక్సిమం. అందుకని అందరినీ 3:30కి రండి అనేది ఎందుకనంటే, ఎవరైతే 3:30కి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది ఎలా స్తుతించాలి. ఇంక మళ్ళీ అడగరు. ఇన్నాళ్ళ లైవ్లో ఉండి ఇన్ని చేశాక మళ్ళీ అడుగుతారు ఎలా స్తుతించాలి బ్రదరు అంటే, చాలామంది స్తుతించాలని చెప్పేసి మాకు చెప్పలేదు ఎలా స్తుతించాలను. అందుకే 3:30కి రండి, లైవ్లో ఉండండి, ప్రతిరోజు ఉండండి. ఇంకా లైఫ్ స్టైల్గా మార్చుకోండి. ఒక జీవితానికి ఇంకా అది తప్పించుకోలేనటువంటి ఒక మార్గంగా పెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు అద్భుతాలు మీరు వెంబడించవసరం లేదు, అద్భుతాలు వెంట పడవసరం లేదు. మీరు మీ వెంట అద్భుతాలు పడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీ వెంట అద్భుతాలు పడతాయి.
నేను అనుభవించిందే బోధిస్తూ ఉన్నాను. నేను రుచి చూసిన దాని గురించే నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నేను చాలా ఒక విధంగా చెప్పాలంటే మొండి మనిషిని అనమాట. ఏదనుకుంటే అదే నిలబడి ఉంటాను అనమాట. చిన్నతనంలో తీసుకున్న డెసిషన్ అడగకూడదు అసలు ఎవరినైనా. దేవుని పరిచర్య నిమిత్తం స్పాన్సర్ చేయండి, హెల్ప్ చేయండి, ఇది చేయండి. నో. నాకు ఫోన్ చేసి చాలామంది అడిగే మాట ఏం తెలుసా? మీకు ఏమైనా సహాయం కావాలా? మీకు ఏదన్నా మరి దైవికమైనటువంటి హెల్ప్ కావాలంటే చెప్పండి. చెప్తే మీరు చేసేదేంటి? అదే. కాబట్టి నేను అంటాను, నేను చెప్పనండి. నాకు ఈ సమస్య ఉంది, ఈ అవసరం ఉందని నేను చెప్పను. దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే చేయండి. ఏం చేయాలంటే రూపాయి పంపాలనుకుంటున్నారా? కానీ పంపించండి. ₹1,00,00,000 పంపాలనుకుంటున్నారా? పంపించండి. వాటిని బట్టి దేవుని పరిచయం ఇంకా విస్తృతంగా చేస్తాం. అంతేగాని మీరు రూపాయి ఇచ్చారని చెప్పి చిన్న ప్రార్థన, కోటి ఇచ్చారని పెద్ద ప్రార్థన ఏముండవు. వాళ్ళ పేరు చెప్పం, వీళ్ళ పేరు చెప్పం, ఎవరి పేరు చెప్పం. అంతా కనుమరుగవుతారు. ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎలాగైతే దేవుని సంధిలో విత్తారో అదే విధంగా 100 అంతలు తిరిగి పంట వారికి వెళ్ళవలసిందే, వారి ఒడిలోకి వెళ్ళవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఎప్పుడైతే పలుకుతున్నామో పలికితే కలుగుతుందంట. అలా కలుగుతూ ఉన్నది అనేక మంది జీవితాల్లో. కాబట్టి ఎవరెవరో తెలియదు మాకు అసలే మా జీవితాల్లో అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి మాకు ఒక సంఘము లేదు, మేము ఏమీ అసలే మేము వాళ్ళని చూసింది లేదు, వాళ్ళు మమ్మల్ని చూసింది లేదు కొంతమంది. కానీ వాళ్ళు ఈ రోజున మరి ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో పరిచర్యలో మరి ఎంతో సపోర్ట్గా ఉంటే అనేక మంది ఒక డెసిషన్ తీసుకొని మరి ఇది ముందుకెళ్తాకి ఎలాగొస్తుందండి? ఇదంతా ఎలా చేస్తున్నారండి? ప్రతి నెల ఎదుర్కొంటానంటారు, లక్షలు పెట్టి ఆ మీటింగ్ అంటారు, 30-40 వేలు దానికి ఖర్చు పెడతారు, ఇక్కడేమో కానుకలు పట్టారు. ఎలా జరుగుతుంది ఇదంతాను? ఇట్లాంటి ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, కృపాక్షేమములు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు దేవుని వెంబడిస్తే, నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నట్లయితే నీతిగా చేస్తున్నట్లయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట యెహోవా వాటన్నిటిలోంచి తప్పిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చినంట. చూసారా? ఆపదలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపద వచ్చిన ఆశీర్వాదం వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండాలంతే. ఆపద వచ్చిందని కుంగిపోవటం, ఆశీర్వాదం వచ్చిందని పొంగిపోవటం ఎట్లా ఉండకూడదు. వస్తాయి, ఏది వచ్చినా కూడా ఈక్వల్గా. ఆపద వచ్చినా అంతే, ఆశీర్వాదం వచ్చినా అంతే, అట్లానే ఉండాలి. కానీ మనకి అక్కడ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేము మనం. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం నీకు మాత్రం ఉపయోగపడేలా కాదు, అనేక మందికి దీవెనకరంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండాటిలో నువ్వు ఎప్పుడైతే సమానంగా చూడగలుగుతావో, ఆశీర్వాదాన్ని ఆపదని నువ్వు సమానంగా చూడగలుగుతావో, అప్పుడు నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. అనేక మందికి నువ్వు ఒక రోల్ మోడల్గా మార్చబడిపోతావు. నువ్వున్న ఊరిలో నీ దగ్గరికి వస్తారు ప్రజలంతా కలిపి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్పేసేసి. హల్లెలూయా. నువ్వు ఒక సేవకుడు అవసరం లేదు, లేకపోతే నువ్వు ఏదో గొప్ప బైబిల్ ట్రైనింగ్ అవి జ్ఞానం అందేం అవసరం లేదు. నువ్వు ఒక విశ్వాసిగా ఒక చర్చికి వెళ్ళే మెంబర్గా ఉన్నప్పటికీ దేవుని ప్రసన్నతలను వర్ధిల్లుతూ ఉన్నట్లయితే, దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతాలు నేను వెంబడిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ సమస్య అయినా సరే విడుదల పొందుకుంటామంట, వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడంట అని చెప్పి అనేక మందిని ఆకర్షించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నువ్వు ముందు దేవుణ్ణి ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుణ్ణి చేత నువ్వు ఆకర్షించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధి నువ్వు అనుభవించిన వ్యక్తిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పిల్లలు ఇవి చేసి చూడండి, అసలే ఎన్ని అద్భుతాలు జరిగితే తెలుసా? నువ్వు ఇలా జీవిస్తున్నప్పుడు లోకంకి నేను వేరైపోయినట్టుంటుంది, నువ్వు లోకంతో సంబంధం లేనట్టు ఉంటుంది. అన్నీ కూడా కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోతాయి. చూడండి, చీతాకోక చిలుగ్గా మారే ముందు గొంగల పురుగు ఏం చేస్తుంది అనుకుంటున్నారు? కనెక్షన్ కట్. లోకంతో సంబంధం లేదు, ఒక గూడు అల్లుకుంటుంది, ఆ గూట్లోకి వెళ్ళిపోతుంది, అంత మూసేసుకుంటుంది, అసలు సంబంధం లేదు, కంటికి కనిపించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది, రూపాంతరం చెందుతుంది, మార్పు చెందుతుంది, బయటకు వస్తుంది. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళామని ఎవడు అడగడు. బయటకు వచ్చిన చీతాకోక చిలుక అని ప్రతి వాడు దాన్ని పట్టుకోవటానికి, దాన్ని చూసి ఆనందించడానికి, దాని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతుంటుంటారు.
ఎందుకని? ప్రత్యేకించుకుంది కాబట్టి. అది హల్లెలూయా. ఆ లోకానికి, ఆహారానికి, అన్నిటికీ దూరం అయిపోయింది. తను తాను నలగొట్టుకుంది, తను తాను హింస పెట్టుకున్నది. తన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా లేదు కాబట్టి, ఇది నా జీవితం కాదు, ఇది మంచిది కాదు, ఈ ముళ్ళతో కూడిన జీవితం నాకు వద్దు అని చెప్పి విడిచిపెట్టేసింది. మరలా అటువంటి జీవితంలోకి వెళ్ళలేదు. ఇంకా ఎగురుతం మొదలు పెడుతుంది. ఎవరు చెప్పారండి అలా మారాలని? దానికి నిర్ణయం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం పెట్టిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పుట్టినప్పటి నుంచి గొంగళ పురుగు జీవితం జీవిస్తున్నారు చాలామంది. వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడరు, ఎదుటి వారికి కూడా ఏదో హాని చేస్తారు. వాళ్ళు ముట్టుకున్న బాధే, వీళ్ళని ఎవరిని ముట్టుకున్న బాధే. ఏం చేయాలి తెలుసా? అంతా కూడా కనుమరుగైపోవాలి. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను. లేకపోతే ఈ మాటలు రావు, ఎంతమంది ఆదరించబడరు. అందరికీ, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా దూరం అయిపోవాల్సిన పరిస్థితి, ఒంటరి అయిపోయిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి మాత్రం దూరం అవ్వలేదు, దేవునికి మాత్రం దగ్గరగానే ఉన్నాను. మోసే చూడండి, ప్రత్యేకించబడ్డాడు. చెల్లికి, అన్నకి దూరంగా, కుటుంబానికి దూరంగా, తల్లికి, బిడ్డకి దూరంగా, సమాజానికి దూరంగా, ప్రజలకు దూరంగా దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడు. ముఖంలో తెలిసిపోతుందండి ప్రకాశవంతం. ప్రత్యేకించబడిపోయాడు. ప్రభుతో గడిపేశాడు. 40 రోజులు గడిపేసరికి ఎలా ఉందో పరిస్థితి చూశారు కదా. కాబట్టి ఈ రోజున నేనంటాను, మోసే ప్రజలందరినీ పక్కన పెట్టినట్టుగా మనం కూడా సమస్యలన్నీ పక్కన పెట్టేద్దాం. నీ యొక్క గందరగోళం అంతా పక్కన పెట్టేద్దాం. నీ మనసును నిర్మలం చేసేసుకో. ఆ చెత్త అంతా డిలీట్ చేసేసే మనసులోంచి. ఆత్మతో, సత్యముతో, ఆనందంతో, హృదయపూర్వకంగా యేసయ్యా పూర్ణ మనసుతో అంట మొదలుపెట్టు. నీ ఒళ్ళంతా కూడా ఒక హీట్ ఎక్కుతుంది, బాడీ అంతా కూడా ఒళ్ళంతా షేక్ అవుతుంది. హల్లెలూయా. దేవుని ప్రసన్నత నీ మీదకి దిగి వస్తుంటుంది. మేఘము కమ్ముకున్నట్టుగా నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఆకాశంలోకి తేలినటువంటి అనుభూతిలోకి వెళ్తుంది. ఈ యొక్క వెంట్రుకలన్నీ ఇట్లా లేసినట్టు అవుతుంది. దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ సమస్యలన్నీ తీరిపోయినట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు హల్లెలూయా నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. మనస్ఫూర్తిగా దేవునికి ఆరాధన చెల్లిస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, నీ హృదయం అంతా కూడా తన్మయం చెందుతూ ఉన్నప్పుడు సమస్యలన్నీ మర్చిపోతావు. ఇప్పుడు గమనించాలి. దూరం పెట్టి కొలిది ఏమవుతుంది? దూరం అయిపోతుంటుంది. కాబట్టి నువ్వు పట్టించుకోనంత వరకు అదేమవుతుంది? పాడైపోతుంది. ఒక బైకే కొనండి, ఒక వస్తువే కొనండి, ఒక ఏదైనా కొనండి, దాన్ని పక్కన పెట్టి పట్టించుకోకపోతే, పక్కన పెట్టేసి వదిలేస్తే పతనం అయిపోతుంది. సేమ్ నీ సమస్య కూడా, నీ యొక్క ఇబ్బంది కూడా దాన్ని పక్కన పెట్టేసేసి మరిచిపోతే పతనం అయిపోతుంది. ఎంత సింపుల్ అండి సమస్య నుంచి వదిలించుకోవడం. మనం సమస్య నుంచి బయటపడితే ఎంత సింపుల్, సమస్యలను పాడు చేయడం ఎంత సింపుల్. పట్టించుకోకపోతే పాడైపోతుంది అంతే. కానీ మనం ఎందుకని మళ్ళీ నిలబడి చేస్తానంటే, ప్రతిరోజు ఏం చేస్తున్నావు? దాన్ని పాలిష్ చేస్తున్నావు. దాన్ని అప్పు 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 అప్పు, ప్రతి మాటలో అప్పే. చాలా 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 సమస్యలు ఉన్నాయి, చాలా డస్ట్ పడేసింది అంటే అప్పును పాలిష్ చేస్తున్నారు చాలామంది. సమస్యలు పాలిష్ చేస్తూ ఉన్నారు. పదే పదే ధ్యానిస్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచన చేస్తున్నారు. అసలు ఎందుకని ఇలా ఇరుక్కున్నాం తెలుసా? ఏ వ్యాపారం చేసాం తెలుసా? ఎక్కడ తప్పుడు అడుగు చేసాం తెలుసా? ఎందుకని ఇందులోకి వెళ్ళాం తెలుసా? తెలుసుకుని ఏం చేస్తాను చెప్పండి. పోనీ తెలుసుకుని ఏం చేస్తారు? అంతా తెలుసుకున్నాక కూర్చుని ఏడతాం తప్ప ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు గుంటలో పడ్డాక ఈ గుంట ఎంతలా ఉన్నది, ఎంత లోతున్నది, ఎంత హైట్ ఉన్నది, ఎంత పొడుగున్నది, ఈ కొలతలు వేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికి పైకి వస్తాం? ఉపయోగం లేదు. మరేం చేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలా? బయటపడటానికి తక్షణ మార్గం ఏంటి? గట్టిగా అరుద్దాం, ఎవరొకరు వస్తారు. హెల్ప్ అని అడుగుదాం.
అది మానేసేసి నువ్వు గోతులో పడ్డ వెంటనే ఇది గోతు ఎలా ఉన్నది, ఇదేంటి అసలు ఇంతలా గొయ్యాలకు వచ్చింది, అసలు ఇక్కడ గొయ్య ఎవరు తవ్వారు, ఎందుకు తవ్వారు, ఇదే చాలామంది చేసేటువంటి పని. ఎంతగాని అలాంటి వాళ్ళు ఇప్పుడు గోతు నుంచి బయటకు పడరు. ఎక్కడ పడతారు? ఆ గోతును కొలుచుకుంటా కూర్చుంటేను, ఆ గోతును చూసుకుంటా కూర్చుంటేను, ఆ గోతును తవ్వును తిట్టుకుంటా కూర్చుంటేను బయటపడవు. ఎవడో పొద్దుట మేము రోడ్డు మీద వెళ్తున్నాం, జస్ట్ మాకు ఒక కొంచెం ముందులో మంచి బెంజ్ కారు, ₹1,00,00,000 కారు ఉంటుంది. ఇంకో కారుని కొడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎట్లాగ అయిపోయింది. ఆ కారు ఈ కారు పోవడం మనుషులు ఏమైనా తెలియదు కానీ అక్కడ మరి చూడండి, చూసారు పరిస్థితి ఏమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా వస్తే ఏం చేస్తారు, అయ్యో ₹1,00,00,000 కారు పాడైపోయిందని ఎవడన్నా అంటాడు. అక్కడ ముందేం చేస్తారు, ఆ మనుషుల్ని ఎలాగైనా బయటికి తీసి వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి బ్రతికించాలి. ఇదే ప్రయత్నం ఉంటుంది కదా ఎవరికైనా, ఇదే చూస్తారు. కానీ ఎవడ అరే కారు ఎంత డ్యామేజ్ అయింది, అసలు ఎంత ₹1,00,00,000 కారు, అసలు ఎలా జరిగింది ఈ యాక్సిడెంటు అని ఎవరైనా మాట్లాడుతుంటే ఏమంటారు వచ్చి ఎవడన్నాను, బుద్ధి అన్నది అసలేని మనుషులు చచ్చిపోతుంటే అక్కడ కారులకు వచ్చిందా అన్నట్టు అంటారు లేదా? మరి నేను అనే మాటలు కూడా చాలామందికి అలాగ బాధగానే ఉంటున్నాయి అన్నమాట. ఈరోజు చాలామంది ఇలాగనమాట, ఆ పూర్ణ కారు గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో సొట్టపడ్డా తిరిగిపోయింది పాడైపోయింది ఇది అని చెప్పి అంటుంటారు. అలాగే మీరు చాలామంది ఏం చేస్తారంటే, మీరు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని మనం ముందుకు వెళ్ళాలని మర్చిపోయారు చాలామంది. అప్పుల సమస్యలు ఇరుక్కున్నారా, ఎంత అప్పు ఉన్నది, ఎంత కట్టాలి, ఎంత కట్టాము, ఎంత చేసాము, ఎలాగా ఏంటి చూసారా, మైండ్ అంతా అక్కడే ఉండిపోయింది. ఇంక నువ్వు ఎలాగా స్తోత్రం వేసి అంటానంటావు, అప్పు చక్రం గిర్రని తిరుగుతుంటుంది నీ ముందు. ఎంతమంది వాళ్ళందరూ కూడా లైన్లో కట్టినట్టు గిరగిర తిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ మాత్రం స్తోత్రం అంటుంటావు. చూసారా, పెదవులతో వారు నన్ను స్తుతించగా నువ్వు హృదయం మాత్రం దూరంగా ఉందంటాడు దేవుడు. ఇంత గందరగోళంలో నువ్వు కూర్చుని 3:30కి లేసావు, కానీ ఇది తిరిగేస్తుంది చక్రం అంతా గిరగిర వాళ్ళందరూ వచ్చి ఎదురు నుంచినట్టు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, వీటి నుంచి దూరంగా రండి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి అండి. ఎక్కడ బ్రదరు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అవే. అంటే ఎందుకు అది వస్తుంది చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు చూడండి, తిన్నా కూర్చున్నా నడిచినా అంతా కూడా వాళ్ళ గురించి ఆలోచన ఉంటుంది. ఎందుకని, మైండ్ అంత అలాగే వెళ్ళిపోయింది కాబట్టి. అలాగే నువ్వు మైండ్ ఎంత పెట్టేసావంటే ఆ అప్పుల సమస్యల మీద, లేకపోతే నీకున్న నిరుద్యోగ సమస్య మీద, లేదా పిల్లలు పుడతలేదు, గర్భఫలం లేదు, ఈ సమస్య మీద నీ మైండ్ ఎంత పెట్టేసావంటే ఇంకా నిరంతరం దాన్ని ఆలోచించి నీ మైండ్ అంతా కూడా నిండిపోయింది దాంతో. హల్లెలూయా, అర్థమైందా? మరి ఇంకెలా బయటపడతాం? చూడండి, ఒక చెట్టు వేర్లు బాగా లోపలికి వెళ్ళిపోయి నాటుకుపోయి అంటాను, మొత్తం లోపలికి వెళ్ళిపోయి. దాన్ని నువ్వు లాగాలంటే ఎక్కడ లాగుతావు, ఎంత లాగినా రాదు, నరికేసేయాలి అక్కడికి దాన్ని. కాబట్టి ఈ రోజున మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ దయచేసి ఇట్లాగా వెళ్ళిపోనే ఒకటి ప్రియులారా. ప్రభు వైపు చూడండి, ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వండి. సమస్య వచ్చిందా, ఆ సమస్య గురించి మీరు ఆలోచించడం వల్ల, దేవుడు చెప్పాడు, మీరు ఆలోచించడం వల్ల మీ హైట్ ఒక మూరడు పెరగదు, మీ తెల్ల జుట్టు నల్లగా అవ్వదు, ఏది జరగదు. కాబట్టి మీ చింత యావత్తు నా మీదే చేసేయండి, నేను చూసుకుంటాను, నేను చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. నేను నీ తెల్ల జుట్టు నల్లగా చేయాలని చేస్తాను, ఊడిన జుట్టు వచ్చేలా చేయాలని చేస్తాను, ఇరిగిపోయిన బూన అతికిలాగా చేయాలని చేస్తాను. పిల్లలు పుట్టరా, గర్భసంచి లేదన్నారా, అయినా సరే నీ గర్భసంచిని పిల్లలు పుట్టేలా నేను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏది కావాలంటే నేను చేయగలుగుతాను, నాకు వదిలేసేయి, నా మీద చేసే చింత నువ్వు చింతించకు. హల్లెలూయా. చాలా శక్తివంతమైన వర్తమానం మీరు మరలా వినండి ప్రియులారా. దేవుని సందులో వర్ధిల్లండి, ఆలోచన విధానం మార్చుకోండి. దేవుడు ఏమీ చేయలేడు అంటిల్ యూ చేంజ్. నువ్వు మారనంత వరకు, నీ ఆలోచన ధోరణి మార్చుకోనంత వరకు దేవుడు కూడా ఏది చేయలేడు. హల్లెలూయా. మనస్సు మారి నూతనమగుట వలన చూసారా అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న వారందరికీ చక్కటి మనసునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.